మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే కుంభరాశి ఫ్యామిలీ అందరూ కూడా ప్రత్యేకించి వెల్కమ్. సో అలాగే దేవతల గురువు బృహస్పతి, రాక్షసుల గురువైన శుక్రాచార్యులు వారి ఇంట్లోకి అడుగుపెట్టడం ఈ మే 1వ తారీఖు నుంచి సమాజం మీద సో టోటల్గా ఎలాగ ప్రభావం చూపించవచ్చు అనేది ఒక వీడియో చేసుకున్నాం. సో ఇది ప్రత్యేకించి మీ రాశికి, కుంభరాశి వాళ్ళకి సంబంధించి ఎలాంటి ప్రభావాన్ని చూపించవచ్చు అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇక్కడ చూస్తే కనుక గురు భగవానుడు కుంభరాశి వాళ్ళకి ఇప్పుడు చతుర్థ స్థానంలోకి సంచారం మొదలు పెట్టబోతూ ఉన్నారు. వీళ్ళకి చూస్తే ఒక పక్క ఏలినాటి శని నెత్తి మీద, ఇంకో పక్క అష్టమంలో కేతు. ఆ అష్టమంలో కేతు సమ్ ఫియర్స్, జాయింట్ అకౌంట్స్లో ప్రాబ్లమ్స్, అనుకోని మానసికమైన భయాలు. సో చాలా వరకు కూడా ఈ 8th హౌస్కి రిలేటెడ్గా సో చిన్నపాటి హెల్త్ రికవరీ విషయాలకి సంబంధించి, లేకపోతే చెడు వ్యసనాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి విడతీయలేనంత అనుబంధం ఏర్పడడం వాటి విషయంలో అక్టోబర్ 30 నుంచి అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ మొత్తంగా 7 నెలలుగా కేతు అష్టమ స్థానంలో ఉంటాం. సో ఇక్కడ మీ పార్ట్నర్స్ వెల్త్ కావచ్చు, అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ కావచ్చు, జాయింట్ అకౌంట్స్ కావచ్చు, ఇన్హెరిటెన్స్, ముఖ్యంగా వారసత్వ ఆస్తుల్లో వచ్చే చిక్కులు చికాకులు కావచ్చు, వీటిల్లో హెడ్లెస్ బాడీ అనే కేతు అష్టమ స్థానంలో ఉండిపోవటం అన్నిట్లో కూడా ఒక రకమైన నిరాశావాదాన్ని కలిగిస్తూ ఉంటాం. సో ఎప్పుడైతే గురుడు ఇక్కడ వీళ్ళకి చతుర్థ స్థానంలో కుంభరాశిలోకి అడుగుపెట్టారో, కేంద్ర స్థానంలోకి ముఖ్యంగా, సో ఈ యొక్క గురు భగవానుడు ద్వితీయ లాభాధిపతిగా కుంభరాశి వాళ్ళకి సంబంధించి మీ రాశి నుంచి ద్వితీయాధిపతి, పైగా ఇక్కడ 11th హౌస్ చూస్తే లాభస్థానం. సో పవర్ఫుల్ మనీ జనరేషన్ కారకుడైన ఈ యొక్క గురుడు న్యాచురల్గానే వెల్త్ కారకుడు గురుడు, పైగా ఈ కుంభరాశికి ద్వితీయ లాభాధిపతిగా పవర్ఫుల్ వెల్త్ కారకుడు. సో యువర్ టోటల్ డిజైర్, యువర్ టోటల్ మైండ్ ఆన్ యువర్ ఫిక్స్డ్ అసెట్స్, స్థిరాస్తులు, ప్రాపర్టీస్, వెహికల్స్, హౌస్. సో ఇక్కడ మీరు ఏదైనా ఒక మనీ పరంగా ఆలోచించిన, ఏదన్నా ఒక విషయం మనకి లాభం కలగాలి అని ఆలోచించిన, సో ఇక్కడ మనం ఈ ప్రాపర్టీ మీద పెడితే దీని త్రూ మనకి ప్రాఫిట్ వచ్చే ఆస్కారాలు ఉంటాయి. సో మనం ఏదైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టదలుచుకుంటే ఈ వెహికల్ మీద, లేకపోతే ఈ ప్రాపర్టీ మీద, ఈ ఇంటి మీద. సో యువర్ టోటల్ ఇమాజినేషన్ అండ్ యువర్ టోటల్ కాన్సన్ట్రేషన్, యువర్ ఫోకస్ ఆన్ యువర్ ఫిక్స్డ్ అసెట్స్. సో కాబట్టి ఈ సమయంలో జూపిటర్ ఇస్ ద ప్లానెట్ ఆఫ్ ఎక్స్పాన్షన్, జూపిటర్ ఇస్ ద ప్లానెట్ ఆఫ్ హోప్ అండ్ ఆప్టిమిజం. సో చతుర్థ స్థానంలో ఉన్న ఈ గురుడు చాలా కాలంగా మీరు చిన్న బండి కొనుక్కుందాం అనుకుంటారు, చిన్న బండి కూడా కొనుక్కోలేని దుస్థితిలో ఉన్నానా నేను. సో దిస్ టైం డెఫినెట్గా గురు భగవానుడు 4th హౌస్లోకి రావటం వల్ల మీరు అది కొనుక్కోగలుగుతారు. సో అలాగే ప్లానెట్ ఆఫ్ ఎక్స్పాన్షన్, ఆల్రెడీ మీకు బండి ఉంది, బండి కాదు 13 ఏళ్ళకు ఒక్కసారి మాత్రమే గురుడు చతుర్థంలోకి వస్తాడు. ఇంకెంతకాలం బండి వాడతాం, అందరు కార్లు కొనుక్కుంటే మనం కూడా కారు కొనుక్కుందాం. సో ఆల్రెడీ మీకు ఒక చిన్న కారు ఉంది, సో ఈ కారు మనం ఎక్స్చేంజ్ చేసేసి కొంచెం పెద్ద కారు తీసుకుందాం. సో ఇలాగ డెఫినెట్గా ఎక్స్పాన్షన్ ప్లానెట్ జూపిటర్ ఎప్పుడైతే మీ 4th హౌస్లోకి వచ్చారో, ఎక్స్పాన్షన్ టు యువర్ హోమ్ అట్మాస్ఫియర్ అండ్ 11th లార్డ్ అయ్యాడు. సో ఈ టైంలో మీ ఫ్రెండ్స్ని కానీ, మీ నెట్వర్క్ సర్కిల్ కానీ, మీ క్లోజ్ రిలేషన్స్ కానీ, మీ ఫ్రెండ్స్ని కానీ ఎక్కువగా మీ ఇంటికి ఇన్వైట్ చేసి మీ ఇంట్లో ఆతిథ్యాన్ని ఇచ్చే ఆస్కారాలు కూడా ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి. సో కాబట్టి గృహప్రవేశాలకు సంబంధించి కావచ్చు, ప్రాపర్టీస్ కొనడానికి కావచ్చు, అంటే మీ మనీ వాల్యూ అనేది, వాల్యూ ఆఫ్ యువర్ మనీ అనేది ఫిక్స్డ్ అసెట్స్ మీద మీరు పెట్టడం అనేది గమనించదగిన విషయం. సో ఎప్పుడైతే 4th హౌస్లో గురుడి యొక్క సంచారం, గోచారంలో ఇక్కడ జరుగుతూ ఉందో, సో తప్పకుండా ఇలాంటి మంచి గుడ్ న్యూస్లు. సో ఇంట్లో చిన్న టీవీ ఉంది, లేదు నాకు పెద్ద టీవీ కావాలి, అందరూ కూడా పెద్ద టీవీ వాడుకుంటున్నారు ఇంట్లో. సో హ్యాపీనెస్, 4th హౌస్ ఇస్ ద యువర్ ఇన్నర్ పీస్, యువర్ హ్యాపీనెస్, సుఖస్థానంలో గురుడు వచ్చాడు. సో హీ ఎక్స్పాండ్ యువర్ హ్యాపీనెస్. బట్ 4th హౌస్లో ఉన్న గురుడు ఇక్కడ 8th, 12th కూడా చూస్తాడు. సో 8th, 12th రెండు కూడా, ఒకటేమో టెన్షన్ హౌస్, ఇంకోటేమో ఐసోలేటెడ్ హౌస్. సో అయితే బేడా ఇప్పుడు అమ్మా ఇప్పటిదాకా ఏదో చెప్పి మొత్తానికి 8th, 12th అనేది భయపెడుతున్నారుగా. సో ఇక్కడ మెయిన్గా ఏంటంటే అక్టోబర్ 30 నుంచి అక్టోబర్ 7 నెలలుగా నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, ఈ ఏప్రిల్ వరకు కూడా
అష్టమ స్థానంలో కేతు ఉండిపోవటం, ఈ హెడ్లెస్ బాడీ, ఇందాక మనం చెప్పుకున్న ఈ యొక్క చెడు వ్యసనాలు కావచ్చు, లేకపోతే ఇన్హెరిటెన్స్ వారసత్వ ఆస్తుల్లో వచ్చే సమస్యలు కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, మానసిక భయాలు కావచ్చు, జాయింట్ అకౌంట్స్లో మీకు వస్తున్న సమస్యలు కావచ్చు, వీటన్నిటికీ సంబంధించి జూపిటర్ ఇస్ ద ప్లానెట్ ఆఫ్ ఎక్స్పాన్షన్ అండ్ ప్లానెట్ ఆఫ్ ద హోప్. సో కాబట్టి కేతు ఈ హెడ్లెస్ బాడీకి అక్కడ ఆయన ఒక పవర్, ఆయన ఒక దృష్టిని ఇస్తున్నాడు. సో కాబట్టి ఎందుకంత మానసిక భయం, ఏమైద్ది, నేనున్నా, ఆగు ఒకసారి అక్కడ నీకున్న భయం ఏంటి అని క్లారిటీ చేస్తాడు. మీకు ఒక గత 6 నెలలుగా ఏదైనా ఒక విషయం గురించి ఫీర్ ఉంది, హెల్త్ సంబంధించి అనుకోండి, మరి నాన్న నీకేం లేదురా బాబు అని ఈ టైంలో మీకు కొంచెం మీ అంటే క్లారిఫై. సో ఇన్హెరిటెన్స్ 4th హౌస్ నుంచి 8th హౌస్ని చూస్తున్నాడు. సో 4th హౌస్ ఆల్సో ద ప్రాపర్టీస్ అండ్ 8th హౌస్ ఆల్సో ద ఇన్హెరిటెన్స్. సో ఇన్హెరిటెన్స్ వారసత్వాస్తుల పరంగా మీకు రావాల్సిన ప్రాపర్టీస్కి సంబంధించి ఏమన్నా చిక్కులు ఉంటే దానికి సంబంధించి ఒక మధ్య మార్గంగా ఎలా అప్రోచ్ అయితే బాగుంటుంది. సో జూపిటర్ అనేది ఇక్కడ మనం చెప్పుకున్న జ్ఞానకారకుడు. త్రూ యువర్ విజ్డమ్, త్రూ యువర్ ఇంటెలిజెన్స్ యూ సాల్వ్ దట్ ఇన్హెరిటెన్స్ ప్రాపర్టీస్ కన్ఫ్లిక్ట్స్, వివాదాన్ని. సో అలాగే ఎప్పుడైతే 8th హౌస్లో ఈ కేతు మీద జూపిటర్ దృష్టి పెట్టాడో, సో తప్పకుండా ఇలాగా ప్రతి విషయంలో మీకున్న భయాన్ని ఏదైతే ఉందో, ఏ విషయం మీద ఉందో దానికి ఒక క్లారిటీ తీసుకొస్తూ ఉంటాడు. సో కాబట్టి ఇక్కడ 4th హౌస్ పరంగా 4th హౌస్లో గురుడు ఉండి 8th హౌస్ని చూస్తున్నాడు. సడన్గా హౌస్ పర్చేజ్, వెహికల్ పర్చేజ్ చేస్తారు, సడన్గా ఎక్స్పెన్స్ కూడా అవుతాయి. అదే 5th, 9th ఆస్పెక్ట్స్. ఏమైంది? జూపిటర్ 5th ఆస్పెక్ట్, 9th ఆస్పెక్ట్ 8th, 12th మీద ఉందనుకున్నాం కదా. సడన్ ప్రాపర్టీస్, సడన్గా ఏదైనా వెహికల్ కొనడం సడన్గా జరుగుతుంటాయి అన్నీ. సో జరిగినప్పుడు ఆల్రెడీ ఆటోమేటిక్గా మీరు ఖర్చు పెడుతుంటారు. సో 8th, 12th మీద జూపిటర్ ఆస్పెక్ట్స్ ఉంటూ ఉన్నందువల్ల స్వతహాగా ఇక్కడ 4th హౌస్ అనేది హ్యాపీనెస్ అయినప్పటికీ ఆర్ అండ్ ఆఫ్గా హ్యాపీనెస్ అనేది ఉంటూ ఉంటుంది. ఎందుకంటే 8th మీద ఉంది ఆయన దృష్టి, 12th మీద ఉంది. అంటే డైరెక్ట్ ఆస్పెక్ట్ మిత్రక్షేత్రం 10th హౌస్ మీద ఉంది ముఖ్యంగా. యూ ఫీల్ వెరీ హ్యాపీ. ఎందుకంటే కుంభరాశి వాళ్ళకి నెత్తి మీద శని నడుస్తూ 10th హౌస్ మీద శని ఆస్పెక్ట్ ఉండి ఉద్యోగాలు పోయిన వాళ్ళు ఉంటారు ఈ మధ్యలో. జనరల్గా వీళ్ళకి ఏలినాటి శని స్టార్ట్ అయిన దగ్గర నుంచి 2020 ఫిబ్రవరి తర్వాత నుంచి ఒక రకంగా, 2023 జనవరి తర్వాత ఒక రకంగా అలా ఫీల్ అవుతున్న వాళ్ళకి ఇప్పుడు గురుడు డైరెక్ట్ ఆస్పెక్ట్ 10th హౌస్ కేంద్రస్థానం నుంచి కేంద్రాన్ని చూస్తున్నాడు. ఇల్లు ఆఫీసు, ఇల్లు ఆఫీసు, ఇల్లు ఆఫీసు, ఇదే లోకం ఇప్పుడు వీళ్ళకి. అంటే డెఫినెట్గా కుంభరాశి వాళ్ళకి ఏలినాటి శని నడుస్తుండగా ఉద్యోగాలు ఎవరికైతే లాస్ అయ్యారో వాళ్ళకి ఈ సమయంలో ఉద్యోగం వచ్చి హౌస్ షిఫ్ట్ అవ్వాల్సి వచ్చే ఆస్కారాలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే 8th, 12th మీద ఆస్పెక్ట్ ఉంది కాబట్టి సమ్ సడన్ చేంజెస్ ఇన్ యువర్ హౌస్ అట్మాస్ఫియర్స్. సో ఇక్కడ ముఖ్యంగా రీసెర్చ్, జాబ్ అండ్ ఫారెన్ కంట్రీ, రీసెర్చ్ ఓరియంటెడ్గా జాబ్ ఏదైనా వచ్చి ఫారెన్ కంట్రీకి వెళ్ళే ఆస్కారాలు కూడా, అంటే రీసెర్చ్ వర్క్ రిలేటెడ్గా చేసే ప్రొఫెషన్స్లో ఉన్న వాళ్ళు ఫారెన్ కంట్రీస్లో అప్లై చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ కూడా మీ రెసిడెన్స్, హౌస్ రెసిడెన్స్ అనేవి మే 1వ తారీఖు తర్వాత మారే ఆస్కారాలు ఉంటాయి. సో ఈ విధంగా గురువు గారి యొక్క ఆస్పెక్ట్ 8th హౌస్ మీద కేతు మీద ఉంటాం అనవసర భయాలని పోగొడుతుంది. మీలో ఉన్న భయాన్ని దేనికో కారణం కనుక్కొని దానికి ఒక క్లారిటీ తీసుకొస్తుంది. సో అదేవిధంగా ఈ 10th హౌస్ మీద ఆస్పెక్ట్, డైరెక్ట్ ఆస్పెక్ట్ ప్రొఫెషనల్ వైజ్గా కొంత మీకు మీ స్టేటస్ని, మీ యొక్క ఫేమ్ని పెంచే విధంగా. కాబట్టి ఇక్కడ 10th హౌస్ మీద గురువు యొక్క దృష్టి. సో వర్క్, లాట్ ఆఫ్ వర్క్, ఏంట్రా బాబు ఏందో ఈ జాబ్ ఇంతవరకు అంటే ఉంటుంది, మరి తప్పదు. గురువు గారి ఆస్పెక్ట్ 10th హౌస్ మీద ఉన్నప్పుడు మీ చేతి నిండా వర్క్ ఇస్తాడు, తీసుకోండి. సో ఇక 12th హౌస్ మీద కూడా గురుడి యొక్క ఆస్పెక్ట్ ఉంది. సో 12th హౌస్ మీద కూడా ద్వితీయ లాభాధిపతిగా గురుడు 4th స్థానం నుంచి 12th హౌస్ మీద కూడా ఆస్పెక్ట్ వేసాడు. సో ఈ సమయంలో మరి 4th హౌస్లో గురుడు ఉన్నప్పుడు, 12th హౌస్ మీద ఆస్పెక్ట్ ఉన్నప్పుడు, సో ప్రాపర్టీస్ ఇన్ ఫారెన్ కంట్రీ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫారెన్ కంట్రీస్లో అక్కడ ఇల్లు కొనుక్కుందాం అనుకునే వాళ్ళు ఉంటారు. సో ఈ టైంలో వాళ్ళకు కూడా మరి గురువుగారి 4th అంటే 4th స్థానం నుంచి 12th హౌస్ మీద ఆస్పెక్ట్ ద్వితీయ లాభాధిపతిగా ఉన్నప్పుడు, సో ఇక్కడ కూడా మనం ఇన్వెస్ట్ చేద్దాం అనే ఒక ఆలోచన క్రియేట్ చేయొచ్చు. సో ఈ విధంగా ఏదైనా గురువు గారు సుఖాన్ని ఇస్తారు, ఆన్ అండ్ ఆఫ్గా ఉండబోతుంది ఆ సుఖం. కాబట్టి 8th, 12th హౌసెస్ కూడా యాక్టివేట్ అయి ఉన్నాయి కాబట్టి, సో ఇక్కడ 8th, 12th అనేవి కొంచెం ఏంటంటే అన్ప్రెజెంటెడ్ హౌస్, సమ్ సడన్ చేంజెస్ వస్తుంటే
దానికి తగ్గట్టు కొన్ని ఖర్చులు వస్తుంటాయి. ఏదైనా గృహపరంగానే వస్తుంటాయి, ఇంటి పరంగానే వస్తుంటాయి, వాహనాల పరంగానే వస్తుంటాయి. ఇంటి రినోవేషను, వాహనాలు కొనడానికో, ఇల్లు మారడానికో, ఇల్లు కొనడానికో, ఇంకో చోట రెసిడెన్స్ చేంజ్ చేయడానికో, ఆఫీస్ దగ్గరికి మారడానికో, ఇలాగా అంటే ఇంటి దగ్గర నుంచి గృహానికి సంబంధించిన విషయాల్లోనే ఈ ఫ్లక్చువేషన్స్ అనేవి ఎక్కువ ఏర్పడుతూ ఉండే ఆస్కారాలు ఉన్నాయి. బట్ వెన్ ద పాజిటివ్ ప్లానెట్ దేవగురు యాస్పెక్టింగ్ దట్ హౌసెస్, ముఖ్యంగా ఏంటంటే ఆ హౌస్లో ఉన్న నెగిటివిటీని తీసేయడానికే ట్రై చేస్తాడు. 12 years తర్వాత వచ్చాడు కాబట్టి మనం ఇప్పుడు చేసేది ఏంటి, 8th హౌస్లో మనం ఇందాక అనుకున్నట్టు ఇన్హెరిటెన్స్, వారసత్వ ఆస్తులో చిక్కులు ఉన్నాయి. సో వాటిని ఎలా పరిష్కరిస్తాలో చెప్తాడు. సో 12th హౌస్లో గురుడి యొక్క ఆస్పెక్ట్ ఉంది. 12th హౌస్ ఆల్సో ద హాస్పిటల్స్, సమ్ హాస్పిటల్స్. బట్ ఎప్పుడైనా సరే 8th హౌస్ 12th హౌస్ మీద కూడా ఆస్పెక్ట్ ఉంది కాబట్టి సో ఏదైనా సరే దేని విషయంలో ఈ యొక్క హెల్త్ ఇష్యూ కావచ్చు, ఏది వస్తుంది అనేది రికగ్నైజ్ చేసి దాన్ని డయాగ్నోస్ చేసి సో ఖర్చు పెట్టించవచ్చు. బట్ జూపిటర్ ఆస్పెక్ట్ ఉన్న ఖర్చు ఏదైనా సరే అది అనవసరమైన ఖర్చు కాకుండా పెట్టిన ఖర్చుకి కొంచెం ఉపయోగం ఉండే విధంగానే ఉంటుంది. సో అంటే శుభగ్రహ దృష్టి వ్యయ స్థానం మీద ఉండడం వల్ల శుభవ్యయమే జరుగుతూ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఓవరాల్గా కుంభరాశి వాళ్ళకి సంబంధించి గురువుగారి యొక్క మార్పు మీ యొక్క సుఖస్థానం మీద, హ్యాపీనెస్ మీద, ప్రొఫెషన్ మీద, ఇంటి మీద, ప్రాపర్టీస్ మీద, మీ యొక్క హిడెన్ నాలెడ్జ్, రీసెర్చ్ అండ్ హిడెన్ నాలెడ్జ్, అకల్ట్ నాలెడ్జ్, సమ్ రీసెర్చ్ వర్క్స్ మీద, సమ్ ఎక్స్పెన్సెస్ మీద ఈ విధంగా వర్క్ చేయబోతుంది. మరి దీనిలో 8th హౌస్లో ఎప్పుడు ఆ ట్రాన్సిట్ జరిగేటప్పుడు కొంచెం మీ యొక్క మైండ్ మళ్ళీ ఈ ఫియర్కి లోన్ అవ్వచ్చు. 12th హౌస్లో వెళ్ళేటప్పుడు ఎప్పుడు మరి ఏళ్ళనాటిలో ఈ ఖర్చులు ఉండొచ్చు అనేది మీరు తెలుసుకోవాలంటే మనం మంత్లీ, వీక్లీ కూడా మీరు ఫాలో అవుతూ ఉంటే నేను అలర్ట్ చేస్తుంటా కాబట్టి ఇగో ఇక్కడ ఈ ట్రాన్సిట్ జరుగుతుంది, 8th హౌస్ ట్రాన్సిట్, జాగ్రత్త ఇక్కడ ఇది. కాబట్టి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చక్కగా చేసుకుని ఇంత మంచి విషయాన్ని జూపిటర్ ట్రాన్సిట్ ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో మీ ఫ్రెండ్స్కి, వెల్ విషర్స్కి, తెలిసిన వాళ్ళకి కూడా చక్కగా మీరు సెండ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.